శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారము. గరుడ పురాణం ప్రకారం యమలోకంలో పాపులకు విధించే శిక్షలు గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోని మొదటి నుంచి చివరి వరకు తప్పకుండా చూడండి. అప్పుడే మేము ఏం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థం అవుతుంది. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అలాగే జై శ్రీకృష్ణ అని ఒక చిన్న కామెంట్ చేయండి. గరుడ పురాణం ప్రకారం యమలోకంలో పాపులకు విధించే శిక్షలు అత్యంత భయంకరమైనవి. రోరవ నరకము. తల్లిదండ్రులను అవమానించి వారిని బాధపెట్టిన వారిని యమకింకరులు వాడియైన ఆయుధాలతో పొడిచి రక్తం కారేలా చేస్తారు. వారి శరీరాన్ని ముక్కలు ముక్కలుగా నరికి ఆ తర్వాత మళ్లీ బ్రతికించి మళ్లీ చంపుతూ ఉంటారు. కుంభీపాకము. పరస్త్రీలపై దృష్టి పెట్టి వారిని మోసగించిన వారిని నూనెతో నిండిన వేడి కుండలో వేసి ఉడికిస్తారు. వారి శరీరం పూర్తిగా కాలిపోయేలా చేస్తారు. తప్త శిలా నరకము. దొంగతనం చేసిన వారిని వేడి బండలపై నడిపిస్తారు. వారి పాదాలు కాలిపోతూ ఉంటాయి. అసిపత్రవనము. వ్యభిచారులను కత్తుల అడవిలో నడిపిస్తారు. వారి శరీరం ముక్కలై రక్తం కారుతుంది. మహారోరవము. బ్రాహ్మణులను హింసించిన వారిని ఎర్రని ఇనుప ముళ్లపై పడుకోబెడతారు. తామిశ్రము. లంచాలు తీసుకుని అన్యాయం చేసిన వారిని చీకటి గుహలలో వేసి బాధపెడతారు. అంధతామిశ్రము. భార్యను వదిలి పరస్త్రీలతో సంబంధం పెట్టుకున్నవారిని గాఢాంధకారంలో పడవేస్తారు. కాలసూత్రము. గురువులను నిందించిన వారిని నల్లని తాళ్లతో కట్టి వేలాడదీస్తారు. అవీచి. మిత్రద్రోహం చేసిన వారిని నిరంతరం అగ్నిజ్వాలలలో కాల్చుతారు. శూలప్రోతము. జంతువులను హింసించిన వారిని శూలాలపై ఎక్కిస్తారు. ప్రాణరోధము. ఇతరుల ప్రాణాలు తీసిన వారిని ఊపిరాడకుండా బాధపెడతారు. విషయంత్రము. విషప్రయోగం చేసిన వారికి విషపు బాణాలతో కొడతారు. లాలాభక్షము. మద్యపానం చేసి ఇతరులను బాధపెట్టిన వారిని లాలాజలం త్రాగిస్తారు. సారమయాదనము. దేవాలయాలలో దొంగతనం చేసిన వారిని కుక్కలతో కరిపిస్తారు. అవట నిరోధనము. పేదలను బాధపెట్టిన వారిని లోతైన గుంతలో పడవేస్తారు. పరిపీడనము. ఇతరులను హింసించిన వారిని యంత్రాలతో నలిపివేస్తారు. శీతనరకము. అగ్నిహోత్రాదులను నిర్వహించని వారిని మంచులో వేసి బాధపెడతారు. దంసమసకము. పరనింద చేసేవారిని తేళ్లు, దోమలతో కుట్టిస్తారు. కీటభక్షణము. ధర్మద్రోహులను పురుగులు తినేలా చేస్తారు. సందంసము. దుర్మార్గులను పట్టుకుని పీడించే యంత్రంతో బాధపెడతారు. స్వభ్రము. అబద్ధాలు చెప్పేవారిని లోతైన బావిలో పడవేస్తారు. క్రిమిభోజనము. మాంసాహారం తినేవారిని క్రిములు తినేలా చేస్తారు. వజ్రకంటక సాల్మలి. పరదారా గమనం చేసిన వారిని ముళ్ల చెట్టుపై పడవేస్తారు. వైతరణి. గోవధ చేసిన వారిని రక్తపు నదిలో ముంచుతారు. పూయోదము. మైలపడిన ఆహారం తిన్నవారిని చీము త్రాగిస్తారు. ప్రమర్దనము. తప్పుడు సాక్ష్యం చెప్పినవారిని రాళ్లతో నలగగొడతారు. మహాజ్వాలము. అగ్నిని అపవిత్రం చేసిన వారిని పెద్ద మంటల్లో కాల్చుతారు. సంబలము. గర్భస్రావం చేయించిన వారిని పదునైన ఆయుధాలతో కోస్తారు. కృమిభక్ష్యము. అన్నదానం చేయని వారిని పురుగులు తినేలా చేస్తారు. లలాభక్షము. మాదకద్రవ్యాలు అమ్మినవారిని చెడిన ద్రవాలు త్రాగిస్తారు. ఈ శిక్షలన్నీ చాలా భయంకరమైనవి. వీటిని తప్పించుకోవాలంటే మంచి పనులు చేయాలని, ధర్మబద్ధంగా జీవించాలని గరుడ పురాణం తెలియజేస్తుంది. ప్రతి పాపానికి తగిన శిక్ష ఉంటుందని, దానిని తప్పించుకోలేమని హెచ్చరిస్తుంది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే జై శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ చెయ్యండి.